హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ గాస్పల్ కీబోర్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగున్నారా? రెగ్యులర్గా మన ఛానల్ని చూస్తూ మీ కీబోర్డ్ని ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇంకొక యూస్ఫుల్ ఇంపార్టెంట్ కంటెంట్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీరు ఈ వీడియోలో చూస్తున్నది తెలుగు గాస్పల్ కీబోర్డ్ లెర్నింగ్ సిరీస్ బేసిక్ లెవెల్ చాప్టర్ నంబర్ 4. సో ఎవరైనా మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ చాప్టర్ నెంబర్ 4 మీకు అర్థం అవ్వాలంటే ఇంతకన్నా ముందు మనం నేర్చుకున్న మొదటి 3 చాప్టర్స్లో ఎంతవరకు నేర్చుకున్నాము, ఏమేమి నేర్చుకున్నాము అనేది క్విక్గా 1 మినిట్లో మనం రివైజ్ చేసుకుందాము. రండి. మీ అందరికీ తెలిసినట్టుగా కొత్తగా కీబోర్డ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రమ్ ద బేసిక్ నుండి జీరో నాలెడ్జ్ నుండి నా స్టార్ట్ చేసే వారందరి కొరకు కూడా చాప్టర్ నెంబర్ 1 బేసిక్ లెవెల్ సిరీస్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. అందులోని చాప్టర్ నెంబర్ 1లో మనం చాలా విషయాలు, అంటే బేసిక్ విషయాలు, మ్యూజిక్ గురించి, మ్యూజిక్ లెటర్స్ గురించి, నోట్స్ గురించి, తర్వాత కీబోర్డ్ గురించి, తర్వాత సిట్టింగ్ పొజిషన్ గురించి చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాము. అదే వీడియోలో మనం ఫస్ట్ ప్రాక్టికల్ పార్ట్ చాప్టర్ నెంబర్ 1లో మేజర్ స్కేల్ గురించి నేర్చుకున్నాము. మేజర్ స్కేల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ప్లే చేయాలి, ఫింగర్ పొజిషన్స్ ఏంటి, ఎన్ని నోట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చాప్టర్ 1లో డిస్కస్ చేసుకున్నాము. ఈ చాప్టర్ 1 తర్వాత చాప్టర్ నెంబర్ 2లో టైమ్ సిగ్నేచర్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ నేర్చుకున్నాము. ఈ టైమ్ సిగ్నేచర్లో మనం నేర్చుకున్న స్కేల్స్ని మనం పర్ఫెక్ట్గా ఎలా ప్లే చేయాలి, ఒక రిథమిక్గా ఎలా ప్లే చేయాలి, తాళానికి తగ్గట్టుగా ఒకే టైమింగ్లో ఆ 4 కౌంట్స్లో మనం ఎలా ప్లే చేయాలి అనేది మనం నేర్చుకున్నాము. ఈ చాప్టర్ నేర్చుకుంటేనే మనం సాంగ్స్ని బెటర్గా ప్లే చేయడానికి హెల్ప్ అవుతుంది. అందుకనే ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఆ తర్వాత చాప్టర్ నెంబర్ 3లో మనం మొదటి మెలోడీ అంటే కీబోర్డ్లో ఫస్ట్ సాంగ్ని మనం నేర్చుకున్నాము. సో విత్ ప్రాపర్ నోట్స్తో, ఫింగర్ నెంబర్స్తో ఎలాగనేది ఈ ఒక మొదటి మెలోడీలో చాప్టర్ నెంబర్ 3లో నేర్చుకున్నాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది చాప్టర్ నెంబర్ 4. ఈ చాప్టర్ నెంబర్ 4లో మనము 3 మెలోడీస్ని ఒకేసారి నేర్చుకోబోతున్నాము. సో ఆ 3 మెలోడీస్ ఏంటి, వాటిని ఎలా ప్లే చేయాలి, అవి ఏ స్కేల్లో ఉన్నాయి అనేది అనేక విషయాలు మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోబోతున్నాము. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా, ఈజీగా ఉండేలాగా నేను మీకు నేర్పించబోతున్నాను. సో ఇంకెందుకు లేటు, మనం ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందామా. వెల్కమ్ టు చాప్టర్ నెంబర్ 4. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న మొదటి మెలోడీ ఏంటంటే బంగారాన్ని అడగలేదు, వజ్రాన్ని అడగలేదనే ఈ పాపులర్ క్రిస్టియన్ సాంగ్. ఈ సాంగ్ ప్రతి ఒక్కరు వినే ఉంటారు. మీ అందరికీ కూడా ఈ సాంగ్ తెలిసే ఉంటుంది. ఈ సాంగ్ చాలా చిన్న సాంగ్, ఒకే వర్స్ 1 ఒకే కోరస్ మాటికి రిపీట్ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఈ సాంగ్ని నేను పర్టికులర్గా చూస్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇదే ఈ సాంగ్ మెలోడీ. చూడండి, ఈ మెలోడీ డి మేజర్ స్కేల్లో ఉంది. ప్రతి ఒక్కరికి మీరు డి మేజర్ స్కేల్ తెలుసు కదా. ఆల్మోస్ట్ అందరూ కూడా లెసన్ నెంబర్ 1లో మేజర్ స్కేల్ అన్నీ కూడా నేర్చేసుకున్నారని నేను భావిస్తున్నాను. డి మేజర్ స్కేల్లో ఉంది ఇది. చూడండి, డి మేజర్ స్కేల్లో ఎన్ని నోట్స్ ఉంటాయి? డిఈ, డిఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి షార్ప్, డి. సో కేవలము ఈ సాంగ్ మొత్తము, ఈ మెలోడీ మొత్తము ఇన్ని నోట్స్లో మాత్రమే వస్తుంది. ఈ నోట్స్లు తప్ప వేరే ఏ నోట్స్ రావు. అంటే ఏదైనా ఒక సాంగ్ డి స్కేల్లో ఉందంటే ఈ నోట్స్ మాత్రమే వస్తాయి. అందుకనే ప్రతి ఒక్కరూ స్కేల్స్ గురించి నేర్చుకోవాలి. స్కేల్స్ని, నోట్స్ని కూడా మైండ్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు ఏదైనా సాంగ్ డీలో ఉంది అన్నప్పుడు ఆ లెటర్స్ ఎన్ని అని తెలుసుకుంటే మీరు ఈజీగా ఈ సాంగ్ని ప్లే చేయవచ్చు. ఇంకో విషయం చూడండి, ఈ నోట్స్లలో ప్లస్ నోట్స్ అని కొన్ని ఉన్నాయి. ఆ ప్లస్ నోట్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ మీకు లెసన్ నెంబర్ 1లో నేను చెప్పినట్టుగా మనం మిడిల్ ఆక్టేవ్లో కూర్చుంటాం. ఈ 12 నోట్స్ ఉన్నాయి కదా, ఈ సి నుండి ఈ బి వరకు 12 నోట్స్ మిడిల్ ఆక్టేవ్. ఇక్కడ నుండి అంటే ఈ బి నుండి స్టార్ట్ అయ్యే నోట్స్ అన్నీ కూడా లోయర్ నోట్స్, అంటే మైనస్ నోట్స్. ఇక్కడ ఈ సి నుండి స్టార్ట్ అయ్యే ప్రతి నోట్ కూడా ప్లస్ నోట్స్, అంటే హయ్యర్ నోట్స్. సో ఎక్కడైతే మీరు మైనస్ సింబల్ని చూస్తారో అవన్నీ కూడా మీ ఎడం వైపు ఉన్న నోట్స్ని ప్లే చేయాలి. ప్లస్ నోట్స్ అని మీరు ఎక్కడ చూస్తారో అవన్నీ కూడా మీ కుడి వైపు ఉన్న నోట్స్ని ప్రెస్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా ప్లస్ నోట్స్, ఇవన్నీ కూడా మైనస్ వైపు నోట్స్ అనమాట. సో ఇవన్నీ న్యూట్రల్. ప్లస్ మైనస్ కాకుండా నార్మల్గా జి అని రాస్తే, సి అని రాస్తే అది మధ్యలో ఆక్టేవ్లో ప్లే చేయాలి. ప్లస్ అని ఎక్కడ మీరు చూసినా కూడా అవి కుడివైపు వాయించాలి, మైనస్ అని చూసినవన్నీ ఎడం వైపు వాయించాలి. సింపుల్ కదా. సో ఇప్పుడు మనం ఈ లైన్ బై లైన్ ఈ మెలోడీని ఎలాగనేది నేర్చుకుందాము. రండి. బంగారాన్ని అడగలేదు, వజ్రాన్ని అడగలేదు. చూడండి, పైన ఉన్నది ఫింగర్ నంబర్స్, కింద లెటర్స్. సో ఫింగర్స్ ఇలా పెట్టుకోండి. డి నుంచి స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 స్కేల్ ఫింగర్ నెంబర్లో నేర్చుకున్నారు కదా, సేమ్ ఫింగర్ నెంబర్ మనం ఫాలో అవుతున్నాం. సో
ఎఫ్ షార్ప్ ఈ, జీ 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 ఏ. ఎఫ్ షార్ప్ ఫింగర్ నెంబర్ 3, ఈ ఫింగర్ నెంబర్ 2. చూడండి చూడండి 3 3 2. అడగలేదు, జీ జీ ఏ. చూడండి అడగలేదు, వజ్రాన్ని అడగలేదు. నెక్స్ట్ లైన్ చూడండి, వజ్రాన్ని అడగలేదు, డి డి డి, డి ఫింగర్ నెంబర్ 1, ఈ ఫింగర్ నెంబర్ 3. చూడండి అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. చూడండి హృదయాన్ని అనే కాడ ఎఫ్ షార్ప్ ఈ, హృదయాన్ని అడిగాడయ్యా. జీ జీ ఏ, ఎఫ్ షార్ప్, జీ ఫింగర్ నెంబర్ 4, ఏ ఫింగర్ నెంబర్ 5, ఎఫ్ షార్ప్ ఫింగర్ నెంబర్ 3. చూడండి చూడండి నెక్స్ట్ ఆస్తులను అడగలేదు, అంతస్తును అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. సేమ్ నోట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ఈ నోట్స్ని ఇంకోసారి రిపీట్, సేమ్ నోట్స్ చూడండి. ఆస్తిని అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. సింపుల్ కదా. చూడండి నెక్స్ట్ లైన్, మనుషులను చేశాడయ్యా, లోకాన్ని ఇచ్చాడయ్యా. ఏఏ ప్లస్ డి, బీబీఏజీ. ప్లస్ డి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ప్లస్ డి ఇక్కడ ఉంది, ఇది నార్మల్ డి, ఇది మైనస్ డి. సో ప్లస్ డి ఇక్కడ. సో ఏఏ ఫింగర్ నెంబర్ 1, డి ఫింగర్ నెంబర్ 4, చేశాడయ్యా. బీబీఏజీ, బీబీ ఫింగర్ నెంబర్ 2, ఏజీ ఫింగర్ నెంబర్ 1, ఏ ఫింగర్ నెంబర్ 1, జీ కూడా ఫింగర్ నెంబర్. చూడండి ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. ఏ 4 టైమ్స్. ఇది ఒకేసారి ప్లే చేస్తాను చూడండి. చూసారు కదా. నెక్స్ట్ నా యేసయ్య కోరస్. ఇది ఎలాగా చూడండి, ఇక్కడ కోరస్కి ఏ ప్లస్ సి షార్ప్, డిఈ సి షార్ప్ ప్లస్ డి షార్ప్. ఇక్కడ ఫింగర్ నంబర్స్ ఇలా పెట్టుకోండి, 1 2 3 4 5. సో నా యేసయ్య చూడండి, ఏ ఫింగర్ నెంబర్ 1, సి షార్ప్ ఫింగర్ నెంబర్ 2. చూడండి ఏ ఫింగర్ నెంబర్ 1, సి షార్ప్ ఫింగర్ నెంబర్ 2, D3, E4, మళ్ళీ సి షార్ప్ 2, D3. తర్వాత నా యేసయ్య, అది కొంచెం లో అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఫింగర్స్. చూడండి A5, G4, F షార్ప్ 3, E2, సి షార్ప్ 1. చూడండి 5 4 3 2 2. చాలా సింపుల్. ఇప్పుడు ఈ కోరస్ని ఒకేసారి ప్లే చేస్తాం చూడండి. చూడండి ఇక్కడ ఒక్కొక్కే నోట్ ఇచ్చానంటే అక్కడ ఒక పౌస్. చూడండి ఏ జీ ఒకేసారి, ఎఫ్ షార్ప్ ఈ, సి షార్ప్ డి ఒకేసారి. అంటే ఇక్కడ ఎఫ్ షార్ప్కి ఈకి మధ్యలో కొంచెం టైమింగ్స్ అలాగే మీరు ప్రెస్ చేసి పెట్టుకోవాలి. చూడండి సింపుల్. చూసారా, చాలా సింపుల్. ఇప్పుడు ఈ సాంగ్ని నేను ఆపకుండా ఒకేసారి కంటిన్యూస్గా ప్లే చేస్తాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్.
చూసారు కదా, చాలా ఈజీ. ఇప్పుడు మనం దీన్ని ఒక బీట్తో పాటు ప్లే చేద్దాము, బ్యాక్గ్రౌండ్ బీట్తో. సో నేను ఈ సాంగ్కి బ్యాక్గ్రౌండ్ బీటు ఆఫ్ బీట్ అనే ఒక బీట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆఫ్ బీట్ ప్రతి యమహా కీబోర్డ్లో తప్పకుండా ఉంటుంది. ఒకవేళ మీది క్యాషియో కీబోర్డ్ అయ్యి ఉంటే 8th బీట్ అనే బీట్ని మీరు వాడచ్చు. చూడండి, ఇక్కడ 8th బీట్ చూపిస్తాను. ఇక్కడ 8th బీట్ అని కనిపిస్తుంది కదా, ఈ 8th బీట్ ప్రతి కీబోర్డ్లో కూడా ఉంటుంది. క్యాషియో అయినా కూడా, వేరే ఇంకే బ్రాండ్లో అయినా కూడా 8th బీట్ అనేది ఉంటుంది. ఈ బీట్ని మీరు వాడండి, యమహా కీబోర్డ్ కాకపోతే. ఒకవేళ మీది యమహా కీబోర్డ్ అయితే ఆఫ్ బీట్ అనే బీట్ని సెట్ చేసుకోండి. ఇది నా కీబోర్డు యమహా PSR E363. నా కీబోర్డ్లో ఇది సీరియల్ నెంబర్ 014. సో ఎలా సెట్ చేసుకోవాలి బీట్ అనేది లెసన్ నెంబర్ 3లో ఒకసారి నేర్పించాను కదా, ఇంకోసారి కూడా మళ్ళీ చూపిస్తాను. సో స్టైల్ అనే బటన్ ఇక్కడ ప్రెస్ చేసి, ఇక్కడ స్టైల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి 014 సెట్ చేసుకుంటే ఆఫ్ బీట్. ఒకవేళ మీ కీబోర్డ్లో ఇది 015 ఉందనుకోండి, అక్కడ 015 వస్తే ఆఫ్ బీట్ సెట్ అయిపోతుంది. యమహా I సిరీస్ ఉన్న వారందరికీ కూడా మీ సీరియల్ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటుంది. అది మధ్యలో ఎక్కడో స్టార్ట్ అవుతుంది. 001 అంటే అది ఇండియన్ బీట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్టైల్స్లో మీరు వెతుక్కోండి. అది యూజువల్లీ ఆఫ్ బీట్ ఎక్కడ ఉంటుందంటే 8th బీట్ అనే ఒక బీట్స్లో ఉంటుంది. సో ఆఫ్ బీట్ సెట్ చేసుకోండి. టెంపో నేను 100 పెట్టుకుంటున్నాను. సో టెంపో 100, స్టైల్ 014, ఆఫ్ బీట్, టెంపో 100. తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే బటన్ని ప్రెస్ చేస్తే బీట్ స్టార్ట్ అవుతుంది, తెలుసు కదా. కాకపోతే దీనికి మనం అకంపనిమెంట్ సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ACMP అనే బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు తెలుస్తుంది ఆన్ అయినట్టు. సో ఆన్ చేసుకొని అకంపనిమెంట్ ఆన్ చేసుకొని స్టార్ట్ బటన్ వచ్చి, ఇది సాంగ్ D స్కేల్లో ఉంది కాబట్టి మనం D ప్రెస్ చేయాలి. చూడండి, ఇప్పుడు D ప్రెస్ చేసిన వెంటనే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. చూసారా, ఇక్కడ ప్రెస్ చేస్తాం ఈ D. మళ్ళీ అకంపనిమెంట్ బటన్ వస్తే బ్యాక్గ్రౌండ్ బీట్ వెళ్ళిపోతుంది, నార్మల్ డ్రమ్స్ మాత్రమే వినిపిస్తాయి. సో అకంపనిమెంట్ D. సో స్టైల్ 014, టెంపో 100, తర్వాత అకంపనిమెంట్ ఆన్, స్టార్ట్ చేసి ఇక్కడ Dని ప్రెస్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ బీట్తో పాటు మనం సెట్ ప్లే చేసుకుందాము. సో కరెక్ట్గా మీరు ఇక్కడ చూడండి, కౌంట్ నెంబర్ 1 నుండి స్టార్ట్ చేసుకోవాలి. 1 2 3 4 అలాగా 1 2 3 4 అని మీ మనసులోనే కౌంట్ చేసుకొని కౌంట్ నెంబర్ 1 నుండి ఎగ్జాక్ట్లీగా మనం స్టార్ట్ చేయాలి. 1 2 3 గో. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా సింపుల్. సో ఇప్పుడు ఈ సాంగ్ని మీరు త్వరగా నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ ఇస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మొదటిది, ఈ సాంగ్ని మీరు ప్లే చేసేటప్పుడు మనసులో మీరు ఆ పాటని పాడుతూ ప్లే చేస్తే మీకు ఎక్కడ ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ ఫాస్ట్గా ప్లే చేయాలనేది తెలిసిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మనసులో మీరు పాడుతూ ప్రెస్ చేసుకోగలగాలి, ఒకటి. రెండోది, ఈ సాంగ్ని మీరు డివైడ్ చేసుకోండి. స్టార్టింగ్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, అలాగా 1 by 1 లైన్ బై లైన్ మీరు ఫోకస్ చేస్తూ ప్లే చేస్తే త్వరగా వస్తుంది. చాలామంది మనలో ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకేసారి ప్లే చేస్తూ
ప్రాక్టీస్ చేస్తారు. సో అప్పుడు ఎక్కడైనా మిస్టేక్ అయితే మళ్ళీ మొదటి నుంచి రావటము, లేదంటే ఆ మిస్టేక్స్తోనే కంటిన్యూ చేయటం చేస్తుంటారు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. అందుకనే మీరు డివైడ్ చేసుకోండి, 2 లైన్స్ అలా డివైడ్ చేసుకుంటూ ఒక రోజుకి మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ 2 లైన్స్ మాత్రమే అలా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇలాగ మీరు సాంగ్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బాగా వస్తుంది. అండ్ ఇంకోటి, నోట్స్ని మీరే సొంతగా రెడీ చేసుకోండి. ఇక్కడ నేను చూడండి, నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను నేను ఎలా రాసుకున్నానో. మీరు కూడా మీ నోట్బుక్లో ఇలాగే రాసుకుంటూ మీ కీబోర్డ్ ముందు ఆ స్టాండ్కి పెట్టుకుంటే మీకు యూజ్గా చూస్తూ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రాయటం వల్ల మీకు నోట్స్ని ఎలాగా రాయాలనేది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరే రాసుకొని ఉంటారు కాబట్టి మైండ్లో బాగా రిజిస్టర్ అవుతుంది. మీరు ప్లే చేసేటప్పుడు ఏ నోట్ని మీరు ప్లే చేస్తున్నారో కనెక్ట్ అయిపోతారు. అందుకనే మీరే సొంతగా ఆ నోట్స్ని సిద్ధపరచుకోండి. సో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ ఇది చాలా పెద్ద సాంగ్, పెద్దగా ఉంది, నాకు ఏదైనా చిన్న సాంగ్ని నేర్పియండి అనేవారు కూడా ఉన్నారు. సో అందుకనే మీ కొరకు ఇంకొక 2 సాంగ్లు, చాలా చిన్న సాంగ్ని తీసుకొచ్చాను, అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ హ్యాపీ బర్త్డే నేర్చుకుందాము. సో ఇది కూడా సేమ్ డి మేజర్ స్కేల్లో ఉంది. సో డి మేజర్ స్కేల్ ఇవే నోట్స్ వస్తాయి ఇందులో కూడా. సో లైన్ బై లైన్ చూసుకుందామా. ఒకవేళ ఈజీగా నేర్చుకోవాలనుకున్న వారికి ఈ ఒక మెలోడీని మీరు ట్రై చేయండి. లెట్ us స్టార్ట్. హ్యాపీ బర్త్డే ఫస్ట్ లైన్ చూడండి, డిడిఈ 1, డిడిఈ డిజి ఎఫ్ షార్ప్, డిడిఈ 112, డిడిఈ 112, డిజి ఎఫ్ షార్ప్ 143. నెక్స్ట్ లైన్ డిడిఈ డిఏజి చూడండి, సేమ్ ఇది 1 1 2 1 4 5 ఫింగర్ నంబర్స్ 1 1 2 1 4 5. ఇక్కడ చూడండి ప్లస్ డి ఉంది, డిడి ప్లస్ డి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్లస్ డి వచ్చేసి 2 డి నార్మల్ డి అంటే ఇవి, ప్లస్ డి అంటే ఇక్కడ. సో 1 నార్మల్ డి ఫింగర్ నంబర్ 1 ప్లస్ డి ఫింగర్ నంబర్ 5. సో ఇది చూడండి ఎలా పోవాలి. సే 1 1 5, బీజీ ఎఫ్ షార్ప్, బి ఫింగర్ నంబర్ 3, జీ ఫింగర్ నంబర్ 1, ఎఫ్ షార్ప్ ఫింగర్ నంబర్ 3, ఈ ఫింగర్ నంబర్ 1. చూడండి. సో లాస్ట్ లైన్ సిసిబిజిఏజి. సో సిసి ప్లస్ సి ప్లస్ సి అని ఉంది కదా, ఇది కూడా సేమ్. ఇక్కడ ఈసి, ఇది నార్మల్ సి, ఇది ప్లస్ సి. సో సిసిబి 1 2 1, జిఏజి. చూడండి, మీరు అనుకోవచ్చు డి మేజర్ స్కేల్లో సి లేదు కదా సార్, సి ఎందుకు వచ్చింది అని చాలామంది మీరు అనుకోవచ్చు. దీన్ని మనము స్కేల్లో లేని నోట్ ఏదన్నా ఒక సాంగ్లో మనకు వచ్చినప్పుడు దాన్ని మనం యాక్సిడెంటల్ నోట్ అంటాం. అంటే అన్ని సాంగ్లోనూ రాదు, కొన్ని సాంగ్స్లో వస్తుంది. ఆ సాంగ్ని టోన్ని బట్టి మనం వాడాల్సి వస్తుంది కాబట్టి దాన్ని యాక్సిడెంటల్ టోన్ అంటాం. అందుకనే ఈ డి మేజర్లో సి లేదు, అయినా కూడా నేను హ్యాపీ బర్త్డేలో ఈ సి వాడాను. దీన్ని మనం యాక్సిడెంటల్ నోట్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, ఈ సాంగ్ని నేను గ్యాప్ ఇవ్వకుండా ఒకసారి ప్లే చేస్తాను. చూడండి. సేమ్ ఇదే బీట్స్తో పాటే ఈ హ్యాపీ బర్త్డే కూడా నేను ప్లే చేస్తాను. చూడండి, సేమ్ బీట్స్ అన్ని సేమ్. స్టార్ట్ చేయండి. అకంపనిమెంట్ ఆన్. 1 2 3 గో. గ్యాప్, పాస్, చూసారు కదా, చాలా సింపుల్. ఈ సాంగ్ని మీరు నేర్చుకొని యూజువల్లీ ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటే వారి కోసం ప్లే చేయొచ్చు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని కీబోర్డ్ కొత్తగా నేర్చుకుంటున్నావు కదా, ఏమన్నా నా కోసం ప్లే చేయన్నప్పుడు కూడా ఈ హ్యాపీ బర్త్డే సాంగ్ చాలా క్విక్గా నేర్చుకోవచ్చు, మీరు వారి కొరకు ప్లే చేయొచ్చు. సో ఇది నేర్చుకోవటం వల్ల కూడా మీ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది. కొత్తగా నేర్చుకుంటున్న వారికి పర్లేదు, నేను కూడా సాంగ్స్ని నేర్చుకుంటున్నాను అనే ఆ ఫీలింగ్ మిమ్మల్ని ఇంకా ఎన్నో సాంగ్స్ నేర్చుకోవడానికి అది ఇంకా ప్రేరేపణని మీకు ఇస్తుంది. అందుకనే ఇది కూడా మీరు నేర్చుకోండి. సో నెక్స్ట్ ఇంకొక మెలోడీ ఇందులోనే
లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ చాలా పాపులర్ ఓల్డ్ మెలోడీ, ఇది రైమ్స్. సో ఇది కూడా మనం నేర్చుకుందాము. చూడండి, ఇది సాంగ్ ఇక్కడ కనపడుతుంది కదా, ఇది సాంగ్, ఇది కూడా డి మేజర్లోనే ఉంది. సో ఎందుకు సార్ ఇవన్నీ డి మేజర్లో తీసుకొచ్చారంటే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్నీ ఒకేసారి స్కేల్స్ కన్ఫ్యూజ్ కాకుండా బ్యాక్ టు బ్యాక్ మీరు వాయించుకోగలగచ్చు. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ప్లే చేయగలగచ్చు. సో అది మీకు ఆనందాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలనే ఒక ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంది. కాబట్టి నేను అన్నీ ఒకే స్కేల్లో తీసుకొచ్చాను. ఇప్పుడు చూద్దామా, ఇది లైన్ బై లైన్. చూడండి, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. ఫస్ట్ ఫింగర్ నెంబర్ 5, ఏ ఫింగర్ నెంబర్ 4, 5 4 3, A B A G. చూడండి, 5 A B A G, A ఫింగర్ నెంబర్ 4, B ఫింగర్ నెంబర్ 5, మళ్ళీ 4 G 3. చూడండి, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. F sharp G A, F sharp ఫింగర్ నెంబర్ 2, G ఫింగర్ నెంబర్ 3, A ఫింగర్ నెంబర్ 4. చూడండి, E F G, F sharp G A. చూడండి, E ఫింగర్ నెంబర్ 1, F షార్ప్ ఫింగర్ నెంబర్ 2, G ఫింగర్ నెంబర్ 3, F షార్ప్ ఫింగర్ నెంబర్ 2, G ఫింగర్ నెంబర్ 3, A ఫింగర్ నెంబర్ 4. చూడండి, ఫాలింగ్ డౌన్. మళ్ళీ స్టార్టింగ్ నుండి ప్లే చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ లైన్, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ మై ఫేర్ లేడీ. చూడండి, సేమ్ ఫస్ట్ లైన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. మై ఫేర్ లేడీ, ఈ ఏ ఎఫ్ షార్ప్ డి, ఈ ఫింగర్ నెంబర్ 1, ఏ ఫింగర్ నెంబర్ 4, ఎఫ్ షార్ప్ ఫింగర్ నెంబర్ 3, డి ఫింగర్ నెంబర్ 1. చూడండి, 1 4 3 1. ఇప్పుడు ఈ సాంగ్ని ఆపకుండా ఎక్కడ ప్లే చేస్తాను చూడండి. చూసారా, చాలా చాలా సింపుల్. మీరు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇదే బీటు ఇదే అకంపనిమెంట్ సేమ్. మళ్ళీ చూడండి, 1 2 3 గో. చూసారు కదా, సింపుల్. ఇప్పుడు హ్యాపీ బర్త్డే లండన్ బ్రిడ్జ్ రెండు ఒకేసారి ప్లే చేస్తాను చూడండి, ఎక్కడ ఆపకుండా. 1 2 3 గో. లండన్ బ్రిడ్జ్. చూశారు కదా, చాలా సింపుల్. సో బంగారాన్ని అడగలేదు, వజ్రాన్ని అడగలేదు అనేది మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే, అది చాలా పెద్ద సాంగ్ అనిపిస్తే ఈ హ్యాపీ బర్త్డే లండన్ బ్రిడ్జ్ నేర్చుకొని ఆ తర్వాత దాన్ని నేర్చుకోండి. లేదా అదే మీకు ఈజీగా అనిపిస్తే అక్కడ నుంచే స్టార్ట్ చేయండి. ఈజీగా సాంగ్స్ కావాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ హ్యాపీ బర్త్డే లండన్ బ్రిడ్జ్. కొంచెము ప్రోగ్రెసివ్గా నేను ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే బంగారాన్ని అడగలేదు, వజ్రాన్ని అడగలేదు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఎలా అనిపించింది మీకు? ఈ సాంగ్స్ని మీరు ప్లే చేసి నేర్చుకోగలిగితే మీరు ఇప్పటికీ 4 సాంగ్స్లు మనం నేర్చుకున్నట్టు. మొదటిది మియావ్ మియావ్ కుట్టిపిల్లి, రెండోది బంగారాన్ని అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హ్యాపీ బర్త్డే లండన్ బ్రిడ్జ్. 4 సాంగ్స్ మనం నేర్చుకున్నట్టు. చూసారా? సో ఈ 4 సాంగ్స్ని మనం నేర్చుకొని ఇంకొక సాంగ్ని మనం లాస్ట్గా నేర్చుకొని ఈ మేజర్ స్కేల్స్తో ఈ సాంగ్స్ని మనం ముగించేసుకుందాం. చూసారా, ఇవన్నీ కూడా మేజర్ స్కేల్ సాంగ్స్. ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి, దీని టోన్ ఏంటి అనేది బాగా అర్థం చేసుకొని మీరు ప్లే చేయగలగాలి. ఆ తర్వాత ఇంకొక సాంగ్ నేర్చుకున్న తర్వాత మైనర్ స్కేల్స్కి వెళ్ళిపోదాము. మైనర్ స్కేల్స్లో కూడా మంచి మంచి సాంగ్స్ని మీకోసం తెస్తాను. ఆ మైనర్ స్కేల్స్లో కూడా మనం కొన్ని సాంగ్స్ని నేర్చుకుందాం. ఆ తర్వాత ఈ బేసిక్ లెవెల్ ఎండ్ అయిపోతుంది. బేసిక్ లెవెల్ ఇంతే.
సో ఇన్ని లెసన్స్ మీరు నేర్చేసుకుంటే బేసిక్ లెవెల్ అయిపోయినట్టే. ఆ తర్వాత మనందరం కూడా ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళిపోతాం, అంటే 2 హ్యాండ్స్తో పాటు. చూసారా, చాలా ఈజీ కదా. అందుకనే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకోసం ఇంకా ఎన్నో వీడియోస్ నేను తీసుకొస్తాను. చక్కగా మనం అందరూ నేర్చుకొని స్టెప్ బై స్టెప్ కీబోర్డ్లో ఎదుగుతూ మనం నేర్చుకుంటూ పోదాము. సో ఎలా అనిపించింది ఈరోజు లెసన్? మీకు యూస్ఫుల్గా అనిపించిందా? ఏదైనా కొత్త విషయాలు నేర్చుకున్నారా? సో తప్పకుండా మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాల్ని కమెంట్స్లో మీరు షేర్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క మంచి ఫీడ్బ్యాక్ని బట్టి నాకు ఎంతో ఉత్సాహాన్ని అది కలిగిస్తుంది. ఇంకా ఎన్నో వీడియోస్ మీ కొరకు తీసుకురావాలనే ఒక ప్యాషన్ని నాకు అది కలిగిస్తుంది. సో అందుకనే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను మీ కొరకు దాన్ని ప్రతి ఒక్క డౌట్స్ని కూడా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కంప్లీటెడ్ లేదా డన్ అని మీరు పెట్టండి. అప్పుడు ఎంతమంది ఈ సాంగ్ని, ఈ లెసన్స్ని కంప్లీట్ చేశారనేది నాకు కూడా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.